హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి పాడ్యమి దీపాలు పెట్టుకుంటాం కదండి. దీపావళి తర్వాత అమావాస్య తర్వాత పాడ్యమి దీపాలు అంటే కార్తీక మాసం మొదలు అనమాట. ఆ రోజు వీడియో అనమాట ఇది. అంటే బుధవారం రోజు వీడియో ఇది. నాకు కొంచెం లేట్ అవుతున్నాయండి. అంటే నేను ఇంకా ఈ మధ్య లాంగ్ వీడియోస్ అయితే తీయట్లేదు. అప్పటి వీడియోసే పెట్టడానికి ఎడిటింగ్ చేసుకోవడానికి వాయిస్ ఇచ్చుకోవడానికి కుదరట్లేదు. ఇంకా అలా లేట్ అవుతుందన్నమాట. అంటే స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదండి, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. ఇంకా వచ్చిన తర్వాత లక్కోడిని చూసుకోవడం, లక్కోడిని చదివించడం, తర్వాత డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవడం అలా సరిపోతుంది. పడుకునేటప్పటికేమో కొంచెం లేట్ అవుతుంటే నాకు నిద్ర వచ్చేస్తుంది అనమాట. ఉదయం నుంచి అక్కడ మిషన్ కొట్టడం వల్ల కొంచెం వర్క్ అది అంటే నేర్చుకోవడం కదా, బుర్ర దాని మీద పెట్టి నేర్చుకోవడం వల్ల నాకు కళ్ళు అది స్ట్రెస్ అయిపోయి ఇంకా లాంగ్ వీడియో ఎడిటింగ్ చేసి వాయిస్ ఇచ్చుకోవడానికి అసలు సహకరించట్లేదు కళ్ళు. వెంటనే పడుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ మధ్య నేను మీ కమెంట్స్కి కూడా సరిగ్గా రిప్లై ఇవ్వలేకపోతున్నాను. ఇదే కారణం అనమాట. పడుకునే ముందే ఎప్పుడు రిప్లై ఇస్తాను నేను నార్మల్గా అయితే, కానీ ఇంక పడుకునే ముందు నాకు కళ్ళు మూతలు పడిపోతున్నాయి. ఒక రోజు రిప్లై ఇస్తుంటే ఒక రోజు రిప్లై ఇవ్వలేకపోతున్నాను. తప్పుగా అయితే అనుకోకండి. ప్రతి కామెంట్ కూడా నేను చదువుతున్నానండి, లైక్ చేస్తున్నాను, కానీ రిప్లై ఇవ్వలేకపోతున్నాను. రిప్లై ఇచ్చే మట్టుకు ఒక్కొక్కసారి రిప్లై ఇస్తున్నాను. తప్పుగా అనుకోకుండా ఎవ్వరు మీ స్వీట్ కామెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు. నేను తప్పకుండా మీ కామెంట్స్ అన్నీ కూడా చూస్తూనే ఉంటున్నాను. మీ కమెంట్సే నా బలం కూడానండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి పాడ్యమి దీపాల రోజు వీడియో అని చెప్పాను కదండి. ఆ రోజైతే నేను ఉదయం 2:30కి లేచాను అనమాట. ఎందుకంటే నేను ఇంట్లో లోపలది క్లీన్ చేసుకుని దేవుడి దగ్గర అంతా సర్దుకుని ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళి దీపాలు వెలిగించుకోవాలి కదా, అక్కడికి పట్టుకెళ్ళవలసిన సామాన్లు కూడా ఉదయం నేను స్నానం చేసిన తర్వాతే సర్దుకున్నాను అనమాట. అందుకని చెప్పి ఉదయం 2:30కే లేచాను. మళ్ళీ ఇంటికి వచ్చే టైంకి అంటే అక్కడ దీపాలు వెలిగించి తెల్లవారకుండానే కాలువ దగ్గర దీపాలు వెలిగించి అక్కడి నుంచి గుడికి వెళ్ళి ఇంటికి వచ్చే టైంకి 6:30 ఆ టైం కల్లా ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే లక్కోడికి లంచ్ బాక్స్ అది పెట్టాలి కాబట్టి ఫాస్ట్గా మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ కూడా చేసుకోవాలి కదా, అందుకని కొంచెం తొందరగా వెళ్దాము అని చెప్పి మా పక్కింటి అత్తయ్య గారు వాళ్ళ కోడలు అందరం అనుకున్నాము. నైటే అనుకుని నైట్ అన్నీ సర్దుకున్నాను అనమాట. అంటే దేవుడి దగ్గర పూజకి కావాల్సిన అక్కడికి పట్టుకెళ్ళడానికి పూజకి కావాల్సిన సామాన్లు అయితే ఏం సర్దలేదు, కానీ అరటి డిప్పల్లో మనం కార్తీక దీపాలు అయితే వెలిగించుకుంటాం కదా, అవైతే ముందు రోజు నైటే కోసుకుని పెట్టేసుకున్నాను. ఇంకా హడావుడైతే ఏం లేదు. పూజ దగ్గరికి కావాల్సిన పట్టుకెళ్ళవలసిన సామాన్లు అయితే మాత్రం ఒక పళ్ళెంలో అన్నీ సర్దేసుకొని అప్పుడు బయలుదేరాను అనమాట. ఫస్ట్ అయితే లేచిన వెంటనే ఇంక ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను. ఒక పావు గంటలో లోపలంతా శుభ్రం చేసేసుకొని బయట తులసమ్మ దగ్గర కూడా కల్లాపు చల్లేసి అప్పుడు స్నానానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. స్నానం చేసి వచ్చి ఈలోపు తులసమ్మ దగ్గర నీళ్లు కొంచెం పారుతూ ఉంటాయి కదండి, ముగ్గు పాకుకుపోతుందేమో అని చెప్పి ముందే కల్లాపు చల్లేసి వెళ్ళాను. ఇంకా స్నానం చేసి వచ్చిన తర్వాత కాళ్ళకి పసుపు రాసేసుకుని ఫస్ట్ అయితే తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత చలివిడి చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఫస్ట్ రోజు అయితే కంపల్సరీ చలివిడి వడపప్పు పెట్టుకుంటాము స్వామివారికి నైవేద్యంగా. చలివిడి చేసుకోవడానికైతే నేను నైటే బియ్యం నానబెట్టుకున్నానండి. ఇంట్లో వరిపిండి ఉన్నా కానీ నేను ఎందుకో అది వాడను. అది ముందు ఆడించుకున్న వరిపిండి అన్నిటికీ వాడతాం కదా, స్వామివారికి పెట్టేది మాత్రం అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా చేసుకున్నదే పెట్టుకోవాలి అనుకుంటాను. అందరూ ఇలా చేయాలని కాదు, నేను అలా అనుకుంటానమాట. నైట్ బియ్యం కడిగి నానబెట్టుకుని ఉదయం లేచిన వెంటనే మొక్కం కడుక్కున్న తర్వాత ఆ బియ్యాన్ని వాడదేవేసుకుంటాను. వాడదేవేసుకుని ఆ నీరు వాడేలోపు నేను మిగతా కార్యక్రమాలన్నీ చేసుకుంటాం కదా, స్నానం చేసి వచ్చి తులసమ్మ దగ్గర ముగ్గు పెట్టుకుని అన్నీ అయ్యేటప్పటికి ఆ బియ్యం అయితే నీళ్లు వాడిపోయాయి. తర్వాత మిక్సీలో వేసేసి మెత్తటి పిండిలాగా చేసేసుకొని దాంట్లోనే చిన్న బెల్లం ముక్క అలాగే ఉంటే ఆవు పాలు కూడా వేసుకొని చలివిడి చేసుకోవచ్చు. లేదు అంటే మంచినీళ్ళు కూడా వేసుకొని చలివిడి చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ పోసుకొని చలివిడి అయితే కలిపేసుకున్నాను అనమాట. చలివిడి కలిపేసుకొని ఇంకా వడపప్పుకి పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్నానండి. ఒక బాక్స్లో నానబెట్టేసుకొని ఇంకా పూజకి కావలసిన సామాన్లన్నీ ఒక పళ్ళెంలో సర్దేసుకొని నేనైతే బయలుదేరిపోయాను. నేను కాలువ దగ్గరికి దీపాలు పెట్టడానికి బయలుదేరే టైంకి కరెక్ట్గా 3:30 అయిందనమాట. అంటే నేను 2:30కి లేచాను. ఒక గంట టైం అయితే తీసుకున్నాను. ఒక గంట అంటే ఇంట్లో ఒక అరగంట ఇంట్లో పనులన్నీ చక్కబాటయ్యి
స్నానం చేసి రావడం, ఇంకో అరగంట ఏమో దేవుడి దగ్గరికి కావాల్సిన సామాన్లన్నీ మర్చిపోకుండా అన్నీ చూసుకొని సర్దుకోవడం, చలివిడది కలుపుకొని ఇంకా బయలుదేరడం అనమాట. 3:30కి బయలుదేరి కాలువ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళిన వెంటనే చక్కగా కాళ్ళు కడుక్కొని, అంటే కాలువ దగ్గర స్నానం చేసేవాళ్ళు అక్కడ చేస్తారండి, మేమైతే ఇంటి దగ్గరే చేసేసాము. కాలువ దగ్గర అయితే చేయలేదన్నమాట. ఇంటి దగ్గర చేసి వెళ్ళాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని కాళ్ళకి పసుపు రాసుకొని అప్పుడు అక్కడ కాలువ దగ్గర దీపాలు అయితే పెట్టుకుంటామన్నమాట. నేను అక్కడ వీడియో అయితే తీయడం కుదరలేదు, ఎందుకంటే మగవాళ్ళు అయితే ఎవరు రాలేదు. ఈయన కూడా ఇప్పుడు రారు, నేను ఆడవాళ్ళతో, మా ఇంటి పక్కన ఆడవాళ్ళతో కలిసి వెళ్ళిపోతానమాట. ఇంకా అక్కడ వీడియో అది తీయడం కన్నా భక్తితో దీపాలు వదలడం ముఖ్యం కాబట్టి నేను అక్కడికి మొబైల్ కూడా పట్టుకెళ్ళలేదు. అక్కడ దీపాలు వెలిగించుకొని ఇంకా అక్కడే కాలువ దగ్గర ఆంజనేయ స్వామి ఉంటారనమాట. అక్కడ ఇంకా నందీశ్వరునికి రావి చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద, జమ్మి చెట్టు కింద అలా దీపాలు వెలిగించుకుంటూ డైరెక్ట్గా గుడికి అయితే వెళ్ళిపోయాము. శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుని శివయ్య సన్నిధిలో కూడా ఆవు నేతితో తడిపిన ఒత్తులతో దీపారాధన చేసుకొని శివయ్య దర్శనం ఇంకా అమ్మవారి దర్శనం కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చే టైంకి కరెక్ట్గా 6:30 అయింది. ఆ టైంకే వచ్చేయాలి అనుకున్నాము, కరెక్ట్గా ఆ టైంకే వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో కూడా పూజ చేసుకుని ఇంకా నేను కంపల్సరీ సోమవారం శుక్రవారం కూడా ఈ శివయ్య పార్వతీదేవులు అంటే చనికాలు రోలుకు కూడా కంపల్సరీ పూజ చేసుకుంటానండి. అందులో ఈ కార్తీక మాసంలో దీపారాధన కూడా చేసుకుంటానన్నమాట. ఆవు నీతి ఒత్తులు ఎలాగో మనకి నానబెట్టుకుని ఉంచుకుంటాం కదా, ఆ ఒత్తులతోనే దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఇంట్లో కూడా ఆవు నీతితో తడిపిన ఒత్తులే వేసుకుని కొబ్బరి నూనె వేసుకుని దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా తులసమ్మ దగ్గర అలాగే చనికాలు రోల్ దగ్గర కూడా దీపారాధన చేసుకుని ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం ఇచ్చేసి చక్కగా మలక్కోడికైతే వంట స్టార్ట్ చేశానన్నమాట. పూజ అయితే నిజంగా చాలా చాలా బాగా జరిగిందండి. నైట్ పడుకునే ముందు స్వామివారికి అనుకుని పడుకున్నానమాట. స్వామి నన్ను టైంకి లేగొట్టు, నువ్వే లేవదీయాలి, నువ్వు నీ పూజ సక్రమంగా చేయించుకో తండ్రి అని చెప్పి నైట్ దండం పెట్టుకుని మరూ పడుకున్నాను. నిజంగా అలా పెట్టుకున్నందుకేమో స్వామి కరెక్ట్గా టైంకి 2:30, నేను కరెక్ట్గా 3 గంటలకి పెట్టుకున్నాను టైము. ఒక అరగంట ముందే లేపేశారు నన్ను. ఏ ఆటంకాలు లేకుండా, ఏ విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడు దామోదరుడు పూజ అయితే చక్కగా అయిపోయిందండి. ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున వెలిగించుకునే ఈ దీపాలు దామోదరుడికి చెందుతాయండి, అంటే విష్ణుమూర్తికి చెందుతాయి అన్నమాట. తెల్లవారిన తర్వాత పెట్టుకునే దీపం అయితే శివయ్యకు చెందుతుంది. నేనైతే చాగంటి కోటేశ్వరరావు గారు చెప్తే విన్నాను, అదే మీతో షేర్ చేసుకుంటున్నానండి. దామోదరుడు అంటే విష్ణుమూర్తి, విష్ణుమూర్తికి దామోదరుడు అన్న పేరు ఎలా వచ్చిందో కూడా నేను కథ విన్నాను. ఇది కరెక్టో కాదో నాకు తెలీదు, కానీ మీతో షేర్ చేసుకుంటాను. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. దామోదరుడు అంటే మనకి విష్ణుమూర్తిని పిలిచే పేర్లలో దామోదరుడు అన్న పేరు కూడా ఒకటి. కృష్ణుడు చిన్ని కన్నయ్యగా ఉన్నప్పుడు యశోదమ్మ అల్లరి చేస్తున్నాడని కృష్ణుడు ఒక రోలుకి తాడిచ్చుకుని కడదామని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుంది, కానీ ఆ తాడు అంకదనమాట కృష్ణుడిని కట్టడానికి. అంటే సర్వజ్ఞానుడిని కట్టడం అంటే బంధించడం మన వల్ల అవుతుందా చెప్పండి? అవ్వదు కదా. ఆయన అనుకుంటేనే అవుతుంది. అది కడదామని చెప్పి ఒక తాడు తీసుకొచ్చి అల్లరి, కన్నయ్య కదా, కన్నయ్య అంటే అల్లరి చేస్తున్నాడని చెప్పి తాడిచ్చుకుని రోలికి కడదామని ఎంత ప్రయత్నించినా అవ్వదు. ఇంకా మా అమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పి ఆయనే బందీ అవ్వడానికి సిద్ధపడి అమ్మకి తాడిచ్చి కట్టమంటాడనమాట. అదండి కథ. దాము అంటే తాడు, ఉదరం అంటే పొట్ట అనమాట. అలా దామోదరుడు అన్న పేరైతే వచ్చిందంటండి. నేను కూడా విన్నాను. ఇది ఎంతవరకు కరెక్ట్ తప్పు అన్నది నాకు తెలీదు, విన్నదే చెప్పాను. ఏమైనా తప్పుగా చెప్తే క్షమించండి. అలా విష్ణుమూర్తిని పిలుచుకునే పేర్లలో దామోదరుడు అన్న పేరు కూడా ఒకటి. ఈ కార్తీక మాసంలో మనం తెల్లవారుజామున పెట్టే దీపం దామోదరునికే చెందుతుంది, అంటే విష్ణుమూర్తికే చెందుతుంది అనమాట. తెల్లవారిన తర్వాత చేసిన పూజలన్నీ శివయ్యకి చెందుతాయి, అంటే అభిషేకాలన్నమాట. నాకు కార్తీక మాసం అంటే చాలా చాలా ఇష్టం అండి. శివయ్య పూజకి చాలా ఇష్టం అనమాట. నార్మల్గానే నేను శివభక్తులము, మా ఇంట్లో మా హస్బెండ్ నేను కూడా శివయ్యని బాగా నమ్ముతాము. నన్ను కూడా ఎప్పుడు శివయ్య కాపాడుతాడు అన్న నమ్మకం అయితే నాకు ఉంటుంది. ఇంకా ప్రతి విషయంలోని, దేంట్లో అయినా, కష్టంలో అయినా సుఖంలో అయినా ఆయన నాకు తోడుగా ఉంటారని నేనైతే నమ్ముతాను. ఇంకా ఇంట్లో పూజ అయితే అయిపోయింది కదండి. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మలక్కోడికి అయితే లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టేసి ఇంకో పక్క పప్పు పెట్టేశాను అనమాట. అన్నం ఉడికిన తర్వాత పాలు కూడా పెట్టేశాను. ఇవి అన్నీ అయ్యేలోపు నేనైతే ఈదులు గడపమ్మకి పూజ అయితే చేసుకోలేదు. ఉదయం ఇంకా వెళ్ళిపోయాను కదా,
కాలువ దగ్గరికి వెళ్ళి అలా డైరెక్ట్గా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత ఇంకా లక్కోడి స్కూల్కి టైం అయిపోతుందని చెప్పి ఫస్ట్ అయితే కుక్కర్లో అన్నం పెట్టేసుకున్నాను. అన్నం అది పెట్టేసుకొని పప్పు పెట్టేసుకొని ఇంకా అవి విజిల్స్ వచ్చేలోపు గడపమ్మను పూజించుకొని ఇదిలో నీళ్ళ చెంబు పెడతాను కదా, దానికి కూడా ముగ్గు వేసుకొని చక్కగా పెట్టేసుకున్నాను. నీళ్ళ చెంబు పెట్టుకున్న తర్వాత ఇంకా ఈలోపు అన్నం కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. వచ్చిన తర్వాత అన్నం దింపేసి పాలైతే పెట్టేశాను. టక్క అయిపోయాయి పనులు. కరెక్ట్గా పనులన్నీ అయ్యేటప్పటికి 7:30 కల్లా నాకు వంట కూడా కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఉదయం లేస్తే 3 గంటలకు లేస్తే ఇలా టకటక పూజ అయిపోతుంది, ఇంట్లో పనులు అయిపోతాయి, ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఏ హడావిడి లేకుండా పెట్టుకోవచ్చు అని చెప్పి ఆలోచన వస్తుంది. కానీ ఆ టైంకి లేచి చేసుకోవాలంటే కొంచెం బద్ధకం కూడా వస్తుంది. బలంగా అనుకుంటేనే లేవగలం. ఏదైనా పూజ ఉందనుకోండి, మనం బలంగా నైటే ఫిక్స్ అయిపోతాం, ఈ టైంకి లేవాలి స్వామి లేవది అని చెప్పి బలంగా ఫిక్స్ అయిపోతాం అనమాట. అందుకనే పూజ చేసుకునే రోజు మాత్రం కంపల్సరీ ఆ టైం ఏ టైం అనుకుంటే ఆ టైంకే లేస్తాము. ఇంకో అరగంట ముందే లేస్తాం కానీ లేటుగా అయితే లేవమన్నమాట. నార్మల్గానే నైట్ అంతా నిద్ర పట్టదు. ఉదయం ఆ టైంకి లేవగలమా అనుకుంటూనే పడుకుంటాం కాబట్టి మ్యాక్సిమం నిద్ర పట్టదు. ఇంకా అరగంట ముందే లేచి టకటక పనులన్నీ చేసేసుకుంటాం కాబట్టి చక్కగా ఆ రోజు పూజ అయితే చాలా 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 బాగా అయిందండి. అసలు ఏ విఘ్నాలు లేకుండా చాలా బాగా అయింది. ఇంకా లక్కోడికి అయితే లంచ్ బాక్స్ అయిపోయింది. నా లంచ్ బాక్స్ కూడా అయిపోయింది అనమాట. నేను కూడా స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కాబట్టి ఇంట్లో పూజ ఎలాగో అయిపోయింది కాబట్టి ఏమైనా లేట్ అయితే మానేద్దాము అనుకున్నాను. పూజ ఎలాగో అయిపోయింది కదా, ఇంకా లక్కోడికి కూడా లంచ్ బాక్స్ అది అయిపోయింది కాబట్టి లక్కోడికి టిఫిన్ తినిపించేసి పాలు ఇచ్చేసి ఇంకా లక్కోడికి లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపేశాను. స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మా ఆయనకి కూడా పాలు ఇచ్చేసి నేను కూడా కాఫీ పెట్టేసుకున్నానండి. కాఫీ తాగేసానంటే కొంచెం రిలాక్స్గా ఉంటుంది. ఇంకా దేవుడి దగ్గర పెట్టిన అరటిపండు కూడా ఒకటి తినేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం లేదు, నేను అరటిపండు తినేసాను కదా, దాంతోనే అయిపోతుంది. మా వాడైతే ఇంకా అప్పటికి ఉన్నాడండి, వెళ్ళలేదు. కన్నుకి కొంచెం దీపావళి రోజు కొంచెం పేలింది కదండి, కన్ను ఒకసారి డాక్టర్ గారి దగ్గరికి చూపించి అప్పుడు పంపుదాంలే అని చెప్పి పంపలేదనమాట. ఒక 2 days 3 days పోయాక పంపచ్చు అని చెప్పి సార్ని పర్మిషన్ అడిగితే పర్వాలేదండి, మీరు ఒకసారి డాక్టర్ దగ్గర అది చూపించిన తర్వాతే పంపండి, ఎందుకంటే హాస్టల్లో ఉండే పిల్లాడు కాబట్టి మీరు జాగ్రత్తగా చూసుకొని తర్వాతే పంపండి అని చెప్పారు. అందుకే మా వాడైతే వెళ్ళలేదు. ఇంకా మా వాడికి కూడా టిఫిన్ వేసేసి మా ఆయనకు కూడా టిఫిన్ వేసేసి వాళ్ళిద్దరినీ చక్క పెట్టేసిన తర్వాత నేనైతే పప్పు వండాను కదండి, పప్పు మామిడికాయ అయితే వండాను అనమాట లక్కోడు లంచ్ బాక్స్లోకి. ఇంకా పప్పు వండామంటే అప్పడాలు కంపల్సరీ కదా, మా లక్కోడు అయితే అంత ఇంట్రెస్ట్గా తిందు అప్పడాలు, అందుకని చెప్పి మా లక్కోడికి అయితే వేయలేదు. నార్మల్గా పప్పు ఉంటే చాలన్నమాట మా లక్కోడికి, పప్పు బ్యాచ్. ఇంకా అందుకని చెప్పి పప్పు అన్నానంటే 1000 watts బల్బులాగా కళ్ళు వెలిగిపోతాయి, ముఖం వెలిగిపోతుంది. ఆ రోజైతే ఇంకా హ్యాపీ ఫీల్ అయిపోతుంది అనమాట. పంచపక్ష పరవన్నాలు కూడా వంజేవు మా లక్కోడికి. పప్పు అంటే అంత ఇష్టం. ఆ పప్పు ఈ పప్పు అని ఏం లేదండి, ఆకుకూర పప్పు, ఏ కూర వేసినా ఏ కాయ వేసినా పప్పు అయితే చాలు, చక్కగా తినేస్తుంది అనమాట. ఇంకా నేనైతే అప్పడాలు వేయించుకుంటున్నాను. అప్పడాలు ఇంకా జొన్న మిక్చర్ ఉంటే అది కూడా వేయించుకొని కొంచెం ఉప్పు కారం చల్లేసి, మా వాడు ఇంటి దగ్గరే ఉంటాడు కదా, స్నాక్స్ లాగా తింటాడు కదా అని చెప్పి ఒక డబ్బాలో వేసి పెట్టేశాను అనమాట. ఇంకా నేనైతే గొట్టాలు వేయించుకున్నాను, చక్కగా అవి పట్టుకొని లంచ్ బాక్స్ సర్దేసుకొని నేనైతే బయలుదేరిపోతున్నాను. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్తానండి. శారీతో వెళ్తుంటే నాకు అంత కంఫర్ట్ అనిపించట్లేదు అనమాట. అక్కడ కొంచెం లేవడం తిరగడం అది కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి ఉదయం కాలువ దగ్గరికి వెళ్ళి దీపాలు అవి వెలిగించుకున్నాను కాబట్టి శారీ కట్టేసుకున్నాను. ఇంకా ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకుని చక్కగా నా లంచ్ బాక్స్ అది సర్దేసుకొని బయలుదేరిపోతాను. అప్పటికే టైము 10:30 అలా అయిపోయిందనమాట. నేను వెళ్ళే టైంకే 11 అయిపోతుంది. నార్మల్గా అయితే అక్క 9:30కి స్టోర్ అయితే ఓపెన్ చేసేస్తుంది, ఇన్స్టిట్యూట్ అయితే ఓపెన్ చేసేస్తుంది. అంటే వాళ్ళకి కుట్టవలసిన బ్లౌజెస్ అవి ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటారు. స్టూడెంట్స్ కూడా కొంచెం తొందరగానే వస్తారు, నేనే లేట్గా వెళ్తున్నాను. అక్క నాకు తెలుసు కాబట్టి మా అక్కే కాబట్టి నన్నైతే వదిలేస్తుంది అనమాట, పెద్ద పట్టించుకోవట్లేదు. ఇంకా కంపల్సరీ ఇంట్లో అయితే పెరిగేసుకొని కానీ అక్కడికైతే పట్టుకెళ్తున్నాను, ఎందుకంటే ఎవరో ఒకరు వేసుకుంటారు కదా. అందులో ఆ రోజు దీపాలు వెలిగించుకున్నాను కాబట్టి కంపల్సరీ పెరుగు వేసుకోవాలి. భోజనం తినేటప్పుడు లాస్ట్ పెరుగు వేసుకోవాలి. వారం చేసే రోజుల్లో అయితే కంపల్సరీ పెరుగు వేసుకొని లాస్ట్లో ఎండ్ చేస్తామన్నమాట. అరిటాకులో తింటాము ఇంటి దగ్గర ఉంటే, అందుకని చెప్పి అరిటాకుని చిన్న అరిటాకు కోసుకొని బాక్స్లో వేసుకొని అప్పుడు రైస్ పెట్టుకున్నాను. అలా కొంచెం సాటిస్ఫై అవుతుంది కదా. అక్కడ అరిటాకులు ఇంటి దగ్గర ఉంటే అరిటాకులో పెట్టుకొని తింటాం కదా, అక్కడ అలా తినడానికి ఉండదు కాబట్టి బాక్స్లోనే వేసుకొని పట్టుకెళ్ళిపోయాను. మా ఆయన అయితే ఏం క్రియేటివిటీయే తల్లి నీది అని చెప్పి మళ్ళీ సెంటిమెంట్ ఒకటి అని చెప్పి నవ్వుతున్నారనమాట.
అనమాట ఆ ఆకు అలా వేసుకోవడం అది చూసి ఇంకా మేమైతే బయలుదేరిపోయి ఇన్స్టిట్యూట్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పటికి అక్క అయితే రెడీగా కూర్చొని ఉంది. కానీ పాపం పన్ను సొలుపంట ఒక్కటే బాధపడిపోతుంది. ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళిపోయింది. ఆ రోజైతే మాకు క్లాస్ సరిగ్గా జరగలేదు. నేనైతే ముందు నేర్పిన డ్రెస్ ఉంది కదా, ఆ డ్రెస్నే కట్ వర్క్ నాకు ముందు సరిగ్గా రాలేదు కదా, ఆ డ్రెస్సే మళ్ళీ కట్ వర్క్ పెట్టి ఇంకో డ్రెస్ అయితే కుడుతున్నాను అనమాట. ఆ మోడల్లోనే ఇంకో డ్రెస్ నాకు ఓన్గా నేను కుట్టుకుంటున్నాను, అక్క హెల్ప్ లేకుండా. అది నార్మల్గా అయితే ఇంటి దగ్గర కుట్టుకుని రావాలి. ఆ రోజైతే ఇంకా అక్క లేదు కాబట్టి ఖాళీగా ఉండడం ఎందుకు అని చెప్పి కట్ వర్క్ కూడా నాకు సరిగ్గా అంతగా రాలేదు కదా అని చెప్పి అక్కడే ట్రై చేసి కట్టింగ్ అయితే చేశాను. కానీ కుట్టడం అయితే అవ్వలేదండి. టైం అయిపోయింది. ఈవినింగ్ కూడా ఇంకా అక్క లేదు కదా అని చెప్పి తొందరగా బయలుదేరిపోయాము ఇంటికి. 4 గంటలకల్లా ఇంటికి వచ్చేసామన్నమాట. మా వాడు కూడా ఇంటి దగ్గర అయితే లేడు. వాళ్ళ డాడీ కూడా సరదాగా అలా బయటకు వెళ్ళాడు. ఆయనకి పని ఉండి వెళ్తే మా వాడిని కూడా తీసుకుని వెళ్ళిపోయారనమాట. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత వేడివేడిగా టీ పెట్టుకుని తాగేసి బయట వాకిళ్ళు అయితే ఏం లేవు, వర్షం పడుతుందన్నమాట. బోర్వెస్ అయితే తుడిచి వెళ్ళిపోయింది కాబట్టి నేనైతే ఈవినింగ్ సంధ్యాదీపం పెట్టేసుకుని కార్తీక పురాణం అయితే చదువుకొని నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పూజ అయిపోయిన తర్వాత పిల్లలకి డిన్నర్ చేసి పెట్టేసి నేనైతే ఇంకా మీ కమెంట్స్కి రిప్లై ఇచ్చి ఏమైనా ఎడిటింగ్ వర్క్ అది ఉంటే చేసుకుని పడుకుంటాను. ఇంకా నీరసంగా ఉంటే వెంటనే పడుకుంటాను అనమాట. కార్తీక పురాణం మొదటి రోజు మొదటి అధ్యాయం సంపూర్ణంగా ఏ విఘ్నాలు లేకుండా కంప్లీట్ అయిందండి. ఇంతే వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.